గ్రేటర్ విశాఖ పీఠం ఇక కూటమిదే. ప్రభుత్వం మారడంతో కార్పొరేటర్లు కూడా రూట్ మార్చేస్తున్నారు. టీడీపీలోకి వెళ్ళాలా, జనసేనలోకి వెళ్ళాలా అని డిస్కస్ చేసుకుని మరీ వలస వెళ్తున్నారు. ఇంతకీ ఇంత సడన్గా కార్పొరేటర్లు కండువా మార్చడానికి కారణం ఏంటి? ఏదో డెడ్ లైన్ ముంచుకొస్తున్నట్లు ఎందుకని ఒకేసారి ఇన్ని చేరికలు జరుగుతున్నాయి? గ్రేటర్ విశాఖ వైసీపీ చేజారిపోతుంది. కనీసం 25 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి కూటమిలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నారు. వీరిలో ఆల్రెడీ 20 మందికి పైగా టీడీపీ, జనసేనను సెలెక్ట్ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఒక్కొక్కరుగా పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. స్టాండింగ్ కమిటీకి సంబంధించి కొత్త సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండడంతో చేరికలను స్పీడప్ చేశారు కూటమి నేతలు. ఈ నెలాఖరున స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉండడంతో కూటమి వ్యూహరచనకు దిగింది. టీడీపీ, జనసేన వైపు వచ్చే కార్పొరేటర్లపై ఫోకస్ పెట్టింది. మరోవైపు కార్పొరేటర్లు పార్టీ మారకుండా కాపాడుకునేందుకు వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కార్పొరేటర్లతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కానీ వైసీపీకి చెందిన సుమారు 28 మంది కార్పొరేటర్లు గుడివాడ అమర్నాథ్ పెట్టిన మీటింగ్కు వెళ్లలేదని తెలుస్తోంది. సో నెలాఖరు నాటికి గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లలో మాక్సిమం మెంబర్స్ ను కూటమిలో చేర్చుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఏపీలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్పొరేషన్. 98 వార్డులు ఉన్న జీవీఎంసీలో 2021 మార్చిలో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. వాటిలో 58 వార్డులను వైసీపీ, 30 వార్డులను టీడీపీ, 3 వార్డులు జనసేన, 4 ఇండిపెండెంట్లు, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఒక్కో వార్డును కైవసం చేసుకున్నాయి. జీవీఎంసీ మేయర్గా వైసీపీకి చెందిన గొలగాని హరివెంకట కుమారిని నియమించింది వైసీపీ అధిష్టానం. అయితే టీడీపీ నుంచి గెలిచిన 3, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన మరో 4 కార్పొరేటర్లు అప్పట్లో వైసీపీకి మద్దతిచ్చారు. దీంతో జీవీఎంసీ కౌన్సిల్లో వైసీపీ బలం 65కు పెరిగింది. ఆ తర్వాత 21వ వార్డు కార్పొరేటర్గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఆ వార్డుకు ఎన్నికలు జరగకపోవడంతో ఇప్పటికీ ఖాళీగానే ఉంది. వైసీపీకి మద్దతు ప్రకటించిన 2 ఇండిపెండెంట్ కార్పొరేటర్లు ఎన్నికలకు ముందు జనసేన వైపు వెళ్లారు. మరో స్వతంత్ర కార్పొరేటర్తో పాటు వైసీపీ నుంచి గెలిచిన 29వ వార్డు కార్పొరేటర్ నారాయణరావు టీడీపీలో చేరారు. దీంతో కౌన్సిల్లో వైసీపీ బలం 60కి తగ్గిపోయింది. సాధారణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించిన తర్వాత గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై కూటమి నేతలు గురిపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విజయంతో కూటమి ఉత్సాహంగా ఉంటే జీవీఎంసీ పరిధిలోని ఒక్క నియోజకవర్గంలోనూ గెలవకపోవడంతో వైసీపీ క్యాడర్లో నిస్తేజం ఆవరించింది. సరిగ్గా ఈ సమయంలోనే జీవీఎంసీపై మరింత పట్టు పెంచుకోవాలని వ్యూహం రచించింది కూటమి. వచ్చే వారిని చేర్చుకుంటామంటూ టీడీపీ గేట్లు తెరిచింది. వైసీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు కూటమిలో చేరేందుకు ఉత్సాహం చూపడం, వెంటనే వారికి కండువా కప్పడం వెంటనే జరిగిపోయాయి. కొంతమంది టీడీపీలో జాయిన్ అయ్యారు, కొంతమంది జనసేనలో జాయిన్ అవుతా ఉన్నారు. ఇంకా రావాల్సిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే మనం కానీ కరెక్ట్గా గేట్ ఓపెన్ చేస్తే అక్కడ ఒకరో ఇద్దరు తప్ప మొత్తం ఈరోజు ఈ కూటమిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక కార్పొరేట్ లెవెలే కాదు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. దీని మీద 4 రోజుల్లో 40 హత్యలు, దీని మీద ఢిల్లీలో పోయి ధర్నా, ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అంటే ఈ 5 ఏళ్ళు వాళ్ళు చేసిన కార్యక్రమాలే గుర్తురాట్లా. కాబట్టి ఇవన్నీ చూస్తా నేపథ్యంలో ఆ నాయకుడు యొక్క వ్యక్తిత్వంలోనే ఆ పార్టీ ఈ విధంగా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. మనం ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, వైసీపీ అనేది మునుగుతున్న పడవ అని చెప్పని. ఓవైపు వైసీపీ నేతలు బుజ్జగిస్తున్నా సరే వైసీపీ కార్పొరేటర్లు మాత్రం కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే విశాఖ టీడీపీ కార్యాలయంలో కార్పొరేటర్ల చేరికలు జరిగాయి. అధికారికంగా 7 కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. 8వ వార్డు నుంచి అప్పారావు, 25వ వార్డు నుంచి సారిపల్లి గోవింద్, 30వ వార్డులో గెలిచిన కోడూరు అప్పలరత్నం, 45వ వార్డు కార్పొరేటర్ కంపా హనోక్, 85వ వార్డు నుంచి ఇళ్లపు వరలక్ష్మి, 71వ వార్డులో గెలిచిన రాజారామారావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్ సమక్షంలో చేరారు. పార్టీ సిద్ధాంతాలకు నచ్చి వచ్చేవారిని ఆహ్వానిస్తున్నామని, టీడీపీలో చేరేందుకు 15 మంది కార్పొరేటర్లు, మరో 5-6 జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు పల్లా శ్రీనివాసరావు. ఇప్పుడు సుమారు 15 మంది వరకు కూడా వస్తారని మాకు నమ్మకం ఉందండి తెలుగుదేశం పార్టీలోకి. ఇంకొక 5-6 మంది జనసేనలోకి వెళ్ళేటట్టుగా ఉన్నారండి. ఇంకా నిర్ణయాలు తీసుకోలేదండి. అది ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కాదు. ఇక్కడ జిల్లాల వారీగా, పార్లమెంటు వారీగా
వాళ్ళు పార్లమెంట్ అధ్యక్షులు వాళ్ళని సంప్రదించి వచ్చినటువంటివి అనమాట. వైసీపీని వీడాలనుకున్న పార్టీ కార్పొరేటర్లు మీటింగ్ పెట్టుకొని మరి టీడీపీలోకా లేదా జనసేనకు వెళ్లాలా అనే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే టీడీపీలోకి 14 మంది వైసీపీ కార్పొరేటర్లు చేరబోతున్నారంటూ ఓ లిస్టు కూడా ప్రిపేర్ చేశారు. జనసేనలోకి 9 మంది వెళ్లేందుకు సిద్ధమైనట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రకటించారు. జనసేనలో చేరేందుకు సిద్ధమైన వారిలో మరో 4 వైసీపీ కార్పొరేటర్లను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్వయంగా తన వాహనంలో టీడీపీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ జనసేనలో చేరబోయే 4 కార్పొరేటర్లతో పరిచయం చేశారు. మరికొంతమంది కార్పొరేటర్లు ఈ నెల 23న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశం ఉంది. కొంతమంది పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ వారిని టీడీపీలోకి చేర్చుకోవడానికి నేతలు తిరస్కరిస్తున్నట్టు తెలుస్తోంది. మా టార్గెట్ కాదు, వాళ్ళే పాపము తీసుకోమని బదిలాడుతూ ఉన్నారు చాలామంది. మేము మహా అంటే ఒక 20 మంది తీసుకుంటున్నాం, మేము ఒక 7గురిని, వాళ్ళు ఒక 13 మందిని. మాకు జనసేన అయితే ఇంకా తక్కువ మంది తీసుకుందాం, మాకు అంత ఎక్కువ మంది అవసరం లేదు, మ్యాక్సిమం అటు పంపిస్తూ ఉన్నాం. ఒక 25 వరకు మేము తీసుకుంటాం, మిగిలిన ఎవరిని కూడా తీసుకునే పరిస్థితి లేదు. 9 మంది జనసేనలోకి వచ్చే అవకాశం ఉంది, కానీ మాకు ఒక 6 చాలని మేము డిసైడ్ అయ్యాం. మిగిలిన వాళ్ళందరినీ కూడా టీడీపీకి పంపిస్తున్నాం. టీడీపీ కూడా వైసీపీ కార్పొరేటర్లందరినీ చేర్చుకోవడానికి రెడీగా లేదు. పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయించే వారి కంటే ప్రజల కోసం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం పనిచేసే వారినే తీసుకుంటామంటున్నారు ఎంపీ శ్రీభరత్. ఇవాళ ఎవరిని తీసుకున్నాము అంటే, ఇవాళ రాజకీయాల్లో సత్యహరిశ్చంద్రులను ఎవరు లేరు, కానీ ఉన్న వాళ్ళల్లో ఎవరు బెటరు, ఎంతో కొంత జనాదరణ ఎవరి దగ్గర ఉంది, ఎవరి వల్ల వార్డులో కొంత ఇంకా మనం సేవా కార్యక్రమాలు చేయగలుగుతాము. అండ్ ఇప్పుడు పాలిటిక్స్ కూడా చాలా బ్యాడ్ అయిపోయింది. గత 10-15 ఏళ్ళుగా చూస్తున్నాము. పవర్ ఎక్కడుంటే నాయకులు అటువైపు వచ్చేస్తున్నారు. ఉన్నప్పుడు మనం ఇప్పుడు నీతులు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మనం ఏంటంటే ఉన్నటి వరకు మన కార్యకర్తలని, నాయకుల్ని కాపాడుకుంటూ, ఎవరైతే పనిచేశారో వాళ్ళకి ఒక దారి చూపిస్తూ, ఎవరైనా పార్టీ లోపలికి వస్తుంటే మన నిబంధనలు వాళ్ళు పాటించే విధంగా వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేయడం కాదు. ఇవాళ ఇక్కడ తెలుగుదేశంలోనూ జనసేనలోనూ వాళ్ళు వస్తున్నారంటే మన విధానాలు వాళ్ళు తీసుకోవాలనే ఆలోచనతోనే ఎవరు ఫిట్ అవుతారని ఆలోచించి ఇవాళ వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్ అందరినీ చేర్చుకోవడం జరిగింది. పార్టీని వీడి వెళ్లొద్దని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా 58 మంది వైసీపీ కార్పొరేటర్లలో కేవలం 30 మంది వెళ్లారు. బుజ్జగింపు ప్రయత్నాలేవీ ఫలించలేదు. అమర్నాథ్ తో మీటింగ్ కు డుమ్మా కొట్టిన కార్పొరేటర్ల సంగతి అటు ఉంచితే ఆ సమావేశానికి వెళ్లిన కొందరు కార్పొరేటర్లు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మేము లాస్ట్ 3 ఇయర్స్గా కూడా చాలా బాగా, అంటే ప్రజాశ్రేయస్సే ముఖ్యం కాబట్టి ప్రజాసేవలో ఉన్నాము. సో అది ఇంకా బాగా చేయాలి అంటే మనము I felt me joining Jansena party would be very good. So కలిసి వార్డులో కూడా మనకి మద్దతు తెలుపుతున్నారు జనసేన కార్యకర్తలు. సో చాలా మంచి మూవ్ అనుకుంటున్నాను. బెటర్ గవర్నెన్స్, బెటర్ వే ఆఫ్ సర్వింగ్ ద పీపుల్కి బాగుంటుంది కాబట్టి నేను మూవ్ అవ్వడం జరుగుతుంది. వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరుతుండటంతో జీవీఎంసీలో కూటమి బలం పెరుగుతోంది. దీంతో స్టాండింగ్ కమిటీతో పాటు మేయర్ పీఠం కూడా వైసీపీ చేజారేలాగే కనిపిస్తోంది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ పదవీ కాలం ఈ నెల 27తో ముగుస్తుంది. ఆ తర్వాత కొత్త కమిటీని ఎన్నుకోవాల్సి ఉంది. వైసీపీకి చెందిన దాదాపు 20 మందికి పైగా కార్పొరేటర్లు టీడీపీ వైపు వస్తుండటంతో ఆ పార్టీకి బలం 48కి చేరుతుంది. ఇక జనసేన, బీజేపీని కలుపుకుంటే జీవీఎంసీలో కూటమి కార్పొరేటర్ల బలం 54కి పెరుగుతుంది. స్టాండింగ్ కమిటీలో 10 మంది సభ్యులను కార్పొరేటర్లు ఎన్నుకోవాల్సి ఉంటుంది. కూటమి బలం ఎక్కువగా ఉండటంతో 10 స్థానాలకు కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. సో చేరికలు పూర్తి కాగానే ఈ నెలాఖరులోపే స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 21 మంది వచ్చేస్తున్నారు కూటమి వైపు. సో ద ఈక్వేషన్స్ విల్ చేంజ్. సో వెన్ ఇట్ కమ్స్ టు ద స్టాండింగ్ కమిటీ మెంబర్స్, డెఫినెట్లీ ఆ ఎలక్షన్లో ఇట్స్ గోయింగ్ టు బి అ టఫ్ ఎలక్షన్ అండ్ కూటమి వైపే ఎక్కువ మద్దతు ఉంటుంది. జీవీఎంసీ ఎలాగూ కూటమి వశం కాబోతుండటంతో ఇప్పుడు మేయర్ పీఠంపై కన్నేశారు నేతలు. మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 4 ఏళ్ల పదవీ కాలం పూర్తవ్వాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ చట్టాన్ని సవరిస్తే తప్ప మేయర్పై అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. అయితే ఈ నిర్ణయాన్ని అధినేత చూసుకుంటారని అంటున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.